హాయ్ ఫ్రెండ్స్. భూమిలో దాచిన భారీ నిధి కోసం పెద్ద సంఖ్యలో వెతుకుతున్నారు. మానవ చరిత్రలో ఇదో ప్రత్యేక అధ్యాయం. అసలు ఆ నిధి రహస్యం ఏంటి, దాన్ని ఎక్కడ దాచారు, దాని వెనుక ఉన్న శాపం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మిస్టరీ కథల్లో మనకు ఒక రకమైన కిక్ ఉంటుంది. ఓక్ ఐలాండ్ రహస్యం అలాంటిదే. 18th సెంచరీలో కెనడాకి చెందిన ఓక్ ఐలాండ్ సముద్ర దొంగలు భారీగా నిధులను దాచారనే విషయం బయటకు వచ్చింది. కానీ ఎక్కడ దాచారన్నది తెలియలేదు. నిధులతో పాటు ఎంతో విలువైన కళాఖండాలను కూడా దాచారని తెలిసింది. వాటిలో షేక్స్పియర్ రాసిన హోలీ గ్రెయిల్ లేదా ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ కూడా ఉందని తెలిసింది. వందల ఏళ్లుగా వేరువేరు ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా రకరకాల వస్తువులు లభించాయి. వాటిలో కొన్ని వందల ఏళ్ల నాటివన్నీ కార్బన్ డేటింగ్ పరీక్షలో తేలింది. కానీ అసలు నిధి ఎక్కడుందో మాత్రం తెలియలేదు. ఇక ఆ నిధి కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమించారు చాలామంది. ఆ నిధి దొరికితే ఇక తాము ప్రపంచంలోనే అత్యంత సంపూర్ణం అవుతామని భావించారు చాలామంది. ఓక్ ఐలాండ్కి వెళ్ళి ఏళ్ల తరబడి వేరువేరు ప్రాంతాల్లో తవ్వి నిరాశతో వెనక్కి వెళ్లారు. మరికొందరు గ్రూపులుగా వచ్చి అక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని తవ్వకాలు జరిపారు. అయినా నిధి ఎక్కడుందో తెలియలేదు. మొదట్లో పరిశోధకులు తవ్విన బావి లాంటి గొయ్యిని ది మనీ పిట్ అని పిలుస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. నిధి కోసం వెతికే వారిలో 7 చనిపోయాక నిధి దొరుకుతుంది అనే నమ్మకం ఒకటి ఉంది. ఇప్పటి వరకు 6 చనిపోయారు. సో నెక్స్ట్ ఎవరు చనిపోతారు, వారు చనిపోయాక నిధి దొరుకుతుందా అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ ప్రపంచంలో గుప్త నిధుల ప్రదేశాలు చాలా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది నిధుల కోసం పాత కట్టడాల దగ్గర అక్రమ తవ్వకాలు జరుపుతూ ఉంటారు. అయితే ఓక్ ఐలాండ్లో నిధి అంతా ఇంత కాదు, కుప్పలుగా ఉందనే నమ్మకం ఉంది. ఈ ఓక్ ఐలాండ్ అమెరికా పక్కన సముద్రంలో ఉంటుంది. పూర్వం సముద్ర దొంగలు నౌకల్లోకి అక్రమంగా ప్రవేశించి వాటిలో ప్రయాణించే వర్తకుల నుంచి భారీగా డబ్బు, నగల వంటివి లాక్కునేవారు. అలా తాము కళ్ళగొట్టిన నిధులను పూర్తిగా సముద్రంలో ఉన్న ఓక్ ఐలాండ్లోకి తీసుకువెళ్లి దాచేవారు. ఇలా కొన్నేళ్లుగా చేశారని చెబుతారు. అందువల్ల ఆ నిధి ఓ కొండలా భారీగా ఉందనే నమ్మకం ఉంది. డబ్బు, నగలు మాత్రమే కాదు, అత్యంత విలువైన కళాఖండాలను కూడా సముద్ర దొంగలు అక్కడ దాచారని అంటారు. అలా ఆ దీవి ప్రత్యేకంగా నిలిచింది. ఓక్ ఐలాండ్లో భారీగా నిధులు ఉన్నాయి అనేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. 1701లో కెప్టెన్ డిక్తో నౌకలో ప్రయాణించిన ఓ నావికుడు ఆ దీవిలో 20 కోట్ల విలువైన నిధులు దాచినట్లు చెప్పి చనిపోయాడు. దాంతో అతనే కాక ఇంకా చాలా మంది అక్కడ నిధులు దాచారని ప్రజలు చెప్పుకోవడం ద్వారా ఇలాంటి ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ ఇన్నాళ్ళు తవ్వకాలు జరిపిన వారికి లభించిన అరుదైన విచిత్రమైన వస్తువుల ఆధారంగా అక్కడే సముద్ర దొంగల నిధులు ఉండొచ్చనే నమ్మకం బలపడింది. దానికి తోడు 1799లో డేనియల్ మెక్ గిన్నీస్ అనే వ్యక్తికి ఓ చిన్న గొయ్యిలో కొన్ని నిధులు దొరికాయి. దాంతో ఆ గొయ్యిని మరింత తవ్వితే నిధులు దొరకొచ్చు అనుకున్నాడు. మరో 2తో కలిసి 30 అడుగులు తవ్వినా ఏమీ దొరక్కపోవడంతో ఆ గొయ్యిని అలా వదిలేశారు. ఇక 1802లో ఆన్స్లో కంపెనీ రంగంలోకి దిగింది. అంతకు ముందు తవ్వి వదిలేసిన గొయ్యిని ఆ కంపెనీ ఏకంగా 86 అడుగుల దాకా తవ్వించింది. వారికి బొగ్గు, కొబ్బరి పీచు, కొన్ని సింబల్స్ ఉన్న భారీ రాయి లభించాయి. గొయ్యిని 86 అడుగుల వరకు తవ్వినప్పుడు నీటి ప్రవాహం వచ్చింది. ఇక తవ్వడానికి వీలు లేకుండా పోయింది. పైగా అప్పటి వరకు చేసిన ప్రయత్నం వృధా అయ్యిందే తప్ప నిధి దొరకలేదు. వారు చేతులెత్తేశాక 1849లో ది ట్రూరో కంపెనీ రహస్యంగా తవ్వకాలు మొదలుపెట్టింది. ఆ 66 అడుగుల కంటే లోతుగా తవ్విద్దామనుకుంది. మామూలుగా కుదరకపోవడంతో 5 బోర్ హోల్స్ వేసింది. 98 అడుగుల లోతుకి తవ్వినప్పుడు ఏదో లోహం వారికి లభించింది. కానీ అది నిధి కాకపోవడంతో ప్రయత్నాలు విరమించింది. పాత గొయ్యితో ఫలితం లేదనుకున్న ట్రూరో కంపెనీ మరో చోట 109 అడుగుల లోతు వరకు గొయ్యి తవ్వించింది. అక్కడ కూడా సముద్ర నీరు గొయ్యిలో కనిపించింది. ఇక ఇక్కడ ప్రయోజనం లేదనుకున్న ఆ కంపెనీ మరో చోట ప్రయత్నించగా అక్కడ వెంటనే సముద్ర నీరు వచ్చేసింది. అయినా పట్టు వదలని ఆ కంపెనీ 4వ ప్రయత్నంగా మరో చోట 118 అడుగుల లోతు వరకు గొయ్యి తవ్వించింది. అక్కడ కూడా సముద్ర నీరు కనిపించడంతో 1851లో తన ప్రయత్నాలను ఆపేసింది. అయితే అప్పటికే ట్రూరో కంపెనీ చాలా ఖర్చు పెట్టడంతో నిధుల కొరత సమస్య తలెత్తింది. అదేం చిత్రమో గాని అక్కడ నిధి దొరక్కపోయినా ట్రూరో తర్వాత కూడా కొన్ని కంపెనీలు వేర్వేరు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపించాయి. ది ఓక్ ఐలాండ్ అసోసియేషన్ అనే కంపెనీ 86 అడుగుల గొయ్యి తవ్వించింది. ఆ తర్వాత మరో 105 అడుగుల గొయ్యి తవ్వించింది. 1861లో ఓ పంప్ ఇంజిన్ బాయిలర్ పేలిపోవడంతో 6 చనిపోయారు. ఆ తర్వాత ఆ కంపెనీ కూడా నిధుల కొరతతో అన్వేషణ ఆపేసింది. ఆ తర్వాత కూడా మరిన్ని కంపెనీలు వేర్వేరు చోట్ల తవ్వాయి. నిధి అన్వేషణలో భాగంగా 7 చనిపోతే అప్పుడు నిధి దొరుకుతుందనే ప్రచారం ఉంది.
నిధి నిజంగా ఉంటే ఇప్పటి ధరల ప్రకారం దాని విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అందుకే ఇప్పటికీ అక్కడ నిధి ఉండే ఉంటుందనే నమ్మకంతో పరిశోధకులు ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, నిజంగా అక్కడ నిధి ఉండే ఉంటుందంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.